సమస్త భూమండలంలోనే 7 బాణాలను ఒకేసారి ప్రయోగించగల గొప్ప వీరుడు శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన ఏకలవ్యుడు. ఈ ఏకలవ్యుడు మహాభారతంలో గొప్ప వీరుడా లేకపోతే చరిత్రహీనుడా మీరే చెప్పాలి. కురుక్షేత్ర యుద్ధంలో దృష్టద్యుమ్నుడు తన ప్రాణాలను సైతం తీస్తాడని తెలిసి కూడా ద్రోణాచార్యుడు అతనికి విల్లు విద్యను నేర్పిస్తాడు. అటువంటి గొప్ప మహాగురువు గురుదక్షిణగా ఏకలవ్యుడి యొక్క బొటనవేలును అడగడానికి గల కారణం ధనుర్విద్యలో అర్జునుడిని గొప్పగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చినందుకైతే కాదు. ఎందుకంటే ఒకరోజు ఏకలవ్యుడు ఒక నక్క తనను చూసి మొరిగిందని 7 బాణాలను ఒకేసారి దానిపైన ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ నక్క నోరు తెరవలేక, ఆహారాన్ని తీసుకోలేక, అటు ప్రాణాలు వదలలేక నరకయాతనను అనుభవిస్తుంది. అటువంటి ఎంతో బాధాకరమైన దృశ్యాన్ని చూసిన ద్రోణాచార్యుడు ఒక అయోగ్యుడి చేతిలో ఇటువంటి విద్య ఉంటే ఎంతో ప్రమాదకరమని భావించి ఏకలవ్యుడి యొక్క బొటనవేలుని గురుదక్షిణగా అడుగుతాడు. కానీ గురుదక్షిణ ఇచ్చిన తర్వాత ద్రోణాచార్యుడి యొక్క మనసు కరిగిపోతుంది. 4 వేళ్లతో అస్త్రాలను ఎలా సంధించాలో నేర్పించి ఏకలవ్యుడిని గొప్ప యోధుడిగా తీర్చిదిద్దుతాడు. కానీ ఏకలవ్యుడు జరాసంధుడు అనే నరరూప రాక్షసుడితో చేరి శ్రీకృష్ణుడి పైన యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలాంటి యోధుడు రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో ఉంటే ధర్మానికి ఆటంకం కలుగుతుందని తన సుదర్శన చక్రంతో ఏకలవ్యుడి శిరస్సును ఖండిస్తాడు. ఈ విధంగా మహాభారతంలో కర్ణుడు, ఏకలవ్యుడు లాంటి వారు ఎంతో గొప్ప వీరులే. కానీ అధర్మం వైపు నిలబడడం వలన వారు ఓటమితో పాటు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. అలాగే మన నిజ జీవితంలో కూడా అధర్మం వైపు నిలబడితే ఆ భగవంతుడి చేతిలో ఎప్పటికైనా ఓటమి తప్పదు. ఇట్లు మీ శివ సైనింగ్ ఆఫ్. జై శ్రీకృష్ణ.